ఇంటికి వేరే తీసుకెళ్తూ గానీ ఆ లడ్డు తినవే. రేయ్, కోడలు నెలదప్పిందిరా. ఎన్నాళ్ళరా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో పిల్ల జల్ల లేకుండా ఉంటారు. ఆ ఖర్చు ఏదో నేను దాచిన డబ్బులోంచి ఇస్తాను, నువ్వే మాట్లాడుకు. అవునరా, నువ్వు ఇంకేం ఆలోచించుకో. తీసుకో అన్నయ్య. అయితే ఈ రోజు కాలనీలో అందరినీ పిలిచి మంచి పార్టీ ఇద్దాం. అవునరా. ఇప్పుడు ఎందుకమ్మా 500 దండగా? మళ్ళీ ఎలాగో సీమంతం వస్తుందిగా. వదినా, నేను ఇప్పుడు నిన్ను 500 డబ్బులు అడగబోతున్నాను. అసలే వద్దు. అరే, మొన్నటికి మనం డబ్బులు తీసుకున్నానా? ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చానా? మళ్ళీ పార్టీ అంటే అర్థం లేకుండా. అసలే వద్దు. వదినా, నిన్నటి నుండి రవిగాడు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు. ఒంటరిగా బాధగా కూర్చుంటున్నాడు. నువ్వైనా ఒకసారి పలకరించరాదు. బాధపడి తనింకా బాధపడాలి. ఆ బాధలోంచి తనకో మంచి ఆలోచన వస్తుంది. అదే తనని గొప్పవాణ్ణి చేస్తుంది. పర్లేదు, బాధపడి